ఓకేనా. తెనాలి నగరంలో ప్రధానంగా 3 కాలువలు, తూర్పు కాలువ, నిజాంపట్నం, అదేవిధంగా వెస్ట్ కెనాల్, 3 కూడా ఎప్పటికప్పుడు మనం మెయింటెనెన్స్ చేసుకోకపోతే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి అనేక ఇబ్బందులు, అదేవిధంగా పారిశుద్ధ్యం గురించి పూర్తిగా అవగాహన లేక చాలామంది తీసుకొచ్చి వ్యర్థాలన్నీ కూడా ప్రధానమైన కాలువలో వదిలేస్తున్నప్పుడు మున్సిపాలిటీ నుంచి మనం ఈ బాధ్యత తీసుకోవాలని 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున మొట్టమొదటిసారి అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు అందరినీ సమన్వయపరుచుకుంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ ఇద్దరు బాధ్యతలు తీసుకుని ముందుగా తూర్పు కాలువ దాదాపు 2.7 కిలోమీటర్లు ఈ చెత్త అంతా తీయడానికి 6 జేసీబీలని పెట్టి దాదాపు ఒక 10 ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా లిఫ్ట్ చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. ఈ రోజు నుంచి సుమారు వారం పడుతుంది మనకి ఈ కాలువ మొత్తం క్లీన్ చేయడానికి. ఎందుకంటే విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి వైకుంఠపురం ఆలయం వరకు ముందు ఈ కాలువ పూర్తి చేసిన తర్వాత దాని తర్వాత నిజాంపట్నం కాలువ కూడా పికప్ చేస్తాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 37 లక్షల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టబోతున్నారు. మున్సిపాలిటీ నుంచి సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు ఈ ట్రాక్టర్ల కోసం వాటి కోసం మనం ఏర్పాటు చేసుకుని, ఇది కాకుండా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం జలహారతి, జలధార ద్వారా ఎక్కడైతే మనకి కెనాల్స్ ఉన్నాయో, వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆధునీకరణ చేయడానికి, మెయింటైన్ చేయడానికి మనకి డబ్బులు వచ్చినాయి. అందులో భాగంగా దాదాపు 80 లక్షల రూపాయలు మనకి కేటాయించారు. కాబట్టి తెనాలి పట్టణంలో ఉన్న అనేక చెరువులు, అదేవిధంగా కాలువలు మరమ్మతులు ఇవన్నీ కూడా ఒక 15 రోజుల లోపే మనం పూర్తి చేసుకోవడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. జూలై 1వ తారీఖుకి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు కృష్ణా వెస్టర్న్ డెల్టాలో కాలువ నీళ్లు ఆ రోజున రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఖరీఫ్ మాసానికి పంట తొందరగానే వేసుకునే విధంగా ఒక ప్రయత్నం ఈ సంవత్సరం మా కూటమి ప్రభుత్వం చేయబోతోంది. ఆ కాలువ నీరు మనకు వచ్చే లోపే ఈ 3 కాలువలు కూడా ఈ 2.7 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి సారించి పూర్తిగా దీన్ని ఒక కొత్త మార్పు తీసుకొచ్చే విధంగా 100% ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా నేను పౌరులందరూ కూడా కోరేది, దయచేసి మనకి ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి నిర్మాణం చేసిన ఈ కాలువలు వ్యర్థాలు అన్నీ కూడా మనం తీసుకొచ్చి కాలువలు వదిలేస్తే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి, అదే కాకుండా చాలామంది ఇదే నీరుని తాగునీరు కింద ఉపయోగిస్తారు. సో అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనందరం కూడా ఒక బాధ్యతతో ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడాలి. తడి చెత్త, పొడి చెత్త అది కూడా ఒక కార్యాచరణ ప్రారంభించిపోతాం త్వరలోనే ఇంటింటికి వచ్చి. ఇవన్నీ చేసేది కూడా అంతిమంగా ఏంటంటే మనం తీసుకొచ్చి కాలంలో డంప్ చేయకుండా గార్బేజ్ సెగ్రిగేషన్ చేసి గార్బేజ్ కలెక్షన్ కరెక్ట్గా జరిగితే ఈ స్థాయిలో ప్రతి సంవత్సరం మనం డబ్బులు ఖర్చు పెట్టి ఈ కాలువలు బాగు చేయాల్సిన పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది ఒక పెద్ద కసరత్తు. ఈ ఎక్సర్సైజ్ చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ వర్షాకాలం చూసాం మనం, చాలా పెద్ద వృక్షాలు మన కెనాల్లో పడిపోతూ ఉన్నాయి. సో ముందు బ్రాంచ్ కటింగ్ కూడా చేయాలని కమిషనర్ గారితో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎంఈ గారు, ఆయన ఎంహెచ్ఓ వీళ్ళు ముగ్గురు కూడా ఒక బాధ్యత తీసుకుని ఈ పెద్ద వృక్షాలు ఎప్పటి నుంచో దాదాపు 3-4 దశాబ్దాల నుంచి ఉన్న ఈ వృక్షాలు వాటికి బ్రాంచ్ కటింగ్ అనేది చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తద్వారా రేపటి రోజున గాలివానలు వచ్చినా కూడా మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.